దేవుని యొక్క మందిరానికి వస్తున్నాము, మనం ఎంత శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాము, మనం ఎంత శ్రద్ధగా మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నాము. ఈ రాత్రికాల సమయంలో, ఈ సమయంలో మనం ఈ గృహంలో ఉన్నామంటే ఇదంతా కూడా దేవుని యొక్క చిత్తమైనది. మరి ఎందుకంటే మనము ఎక్కడ ప్రార్థన పెట్టుకున్నా కూడా దేవుడు మనకు మంచి వాతావరణాన్ని కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే దేవునికి మరి స్తుతి చెల్లించాలి, కృతజ్ఞత మనము చెల్లించే వారంగా ఉండాలి. మరి గృహ యజమానురాలు ఎస్తేరమ్మ గారు మనం చూసుకున్నట్లయితే దూరంగా ఉన్నా కూడా నెలలో ఒక్క ఆదివారం అయినా కూడా నా సంఘానికి, నా తల్లి సంఘానికి, నా భర్త నాకు ఇచ్చినటువంటి సంఘానికి నేను పోవాలి అన్నటువంటి ఎంతో ఆపేక్షతో ఎంతో శ్రద్ధతో దేవుని యొక్క మందిరానికి దూరం నుంచి కూడా వస్తూ ఉన్నది. అయినప్పటికీ కుటుంబంలో ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బలహీనతలు కలిగినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిని మర్చిపోకుండా వచ్చి నా సన్నిధిలో నేను దేవుని యొక్క సన్నిధికి పోయి నేను నా కుటుంబంలో కూడా నేను స్తుతి కొడుకును జరుపుకోవాలి. అందరూ జరుపుకున్నప్పుడు నేను కూడా జరుపుకోవాలి అని ఆమె అనుకొని తన బంధువులతో కానీ సంఘములతో కానీ అందరితో మాట్లాడి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఉంటున్నటువంటి మనము కుటుంబ యజమానురాలు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినే బిడ్డగా ఉంటున్నదని మనమందరం కూడా నమ్ముచున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా నీతో నాతో మాట్లాడుతున్నది. శ్రద్ధ ఎంతమందికి ఇటువంటి శ్రద్ధ ఉన్నది? శ్రద్ధ లేకుండా కొంతమంది అశ్రద్ధగా ఉంటారు. పని చేసుకోవచ్చులే, ఆ పని సాయంత్రం ప్రార్థన పోదామా వద్దా అన్నటువంటి ఆలోచనలో కూడా మనము పడిపోతూ ఉంటాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి మనమందరినీ కూడా మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కొద్ది సమయాన్ని దేవునికి మనము కేటాయించే వారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనం ఇక్కడ సెలవిస్తుంది. శ్రద్ధ కలగాలి. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో ఏ పని చేసినా కూడా భక్తి కలిగి శ్రద్ధతో చేసేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనం ఇక్కడ సెలవిస్తుంది. అందుకని అంటున్నాడు, యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. మనమందరం